శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము చతుర్థ స్కందము. వేణుని చరిత్ర. రాజర్షి అయిన అంగభూపతి సంతానం గురించి యజ్ఞం చేశాడు. యజ్ఞకుండం నుండి ఒక పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసం ఇవ్వగా అంగరాజు దానిని గ్రహించి భార్య అయిన సునీధకు ఇచ్చాడు. సునీధ అధర్ముని వంశానికి చెందిన మృత్యు యొక్క కుమార్తె. ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు వేణుడు. అతడు మాతామహుని గుణగణ లక్షణాలతో చిన్నప్పటి నుండి అధర్మవర్తనుడై హింసాత్మకుడై ఉండేవాడు. అడవిలోని సాధు జంతువుల్ని, వీధిలో ఆడుకునే చిన్నపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. అంగరాజు తన కుమారుని సరి అయిన మార్గంలో పెట్టాలని ఎన్నో విధాలా ప్రయత్నించి విఫలుడై విచారంగా ఇలా తలపోశాడు. భగవంతుడు సంతానం లేని వారి పూజలకు సంతోషించి పుత్ర సంతానం ప్రసాదిస్తాడు. కానీ ఆ పుత్రుడు తల్లిదండ్రుల యొక్క తన యొక్క కర్మానుగుణంగా పుడతాడు. వాడు సుపుత్రుడైతే తండ్రికి వ్యామోహం పెరిగి సంసార బంధాలు ఇంకా దృఢంగా చుట్టివేసి పరమార్థం గురించి ఆలోచించటం జరగదు. దుష్టుడైన పుత్రుడు ప్రాప్తిస్తే వాడి దుష్టకృత్యాలను భరించలేక గృహ సంసారాదులపై విరక్తి పుట్టి భగవంతుని ఆశ్రయించాలనే బుద్ధి పుడుతుంది అని ఆలోచించి అర్ధరాత్రి సమయంలో సర్వము విడిచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. మంత్రులు, ప్రజలు ఎంత వెదికినా రాజు జాడ తెలియలేదు. రాజు లేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుందని, ప్రజారక్షణ గురించి ఎవ్వరో ఒక రాజు ఉండాలి కదా అని తల్లి అయిన సునీధకు, ప్రజలకు, మంత్రులకు ఎవరికీ ఇష్టం లేకపోయినా భృగువు మొదలైన మునులు ఆలోచించి గత్యంతరం లేక వేణునికే పట్టం కట్టారు. రాజైన వేణుడు నిరంకుశుడై చండశాసనుడై లోకకంటకుడయ్యాడు. తనకంటే గొప్పవాడు, శక్తిమంతుడు ఇంకెవరున్నారు అని అహంకార బలదర్పాలతో గర్వించి యజ్ఞయాగ జపతపాది పుణ్యకర్మలను చెయ్యరాదని, తననే పూజించాలని శాసించాడు. కొందరు ఋషులు, పెద్దలు అతన్ని సన్మార్గంలో పెట్టదలిచి మంచిగా నచ్చజెప్పితే ఏమైనా మారవచ్చునేమో అనే ఆశతో వేణుని దగ్గరకు వెళ్ళారు. రాజధర్మాలను, ప్రజల్ని ఏ విధంగా ఆదరించి పాలించాలో ఆ సూత్రాలను వివరించి చెప్పారు. రాజు ప్రజలకు తండ్రి వంటివాడు అన్నారు. యజ్ఞయాగాదులు చేయటం వల్ల భగవంతుడు, ఇతర దేవతలు సంతుష్టులై సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. నీ యొక్క కీర్తి, ఐశ్వర్యము పెరుగుతాయి. దేశము, ప్రజలు సుఖ సంపదలతో ఉంటారు. అందుచేత యజ్ఞాలు మానివేయటం క్షేమకరం కాదు అని చెప్పారు. బుద్ధిహీనుడు, దుష్టుడు అయిన వేణుడు మునులను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడాడు. రాజు సర్వదేవతా స్వరూపుడు. మీరు ఆరాధించే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదులంతా నాలోనే ఉన్నారు. ప్రత్యక్షంగా నేను మీ ఎదుటనుండగా నన్ను కొలవకుండా ఇతర దేవతలను నా ప్రజలైన మీరు కొలవడం భర్తను విడిచి ఇతరులతో వ్యభిచరించే జారిణిలా ప్రవర్తించటం అన్నమాట. మీరంతా అలాంటి వ్యభిచారం చేసిన వారన్నమాట అని అనడంతో మునులకు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. వారు శపింపకపోయినా వారి ఆగ్రహమంతా వారి నుండి ఒక్క హుంకార రూపంలో బయటకు వచ్చేసింది. వేణుని ప్రాణాలు ఎగిరిపోయాయి. సునీధ తన యోగశక్తిచే వేణుని శరీరాన్ని కాపాడుతూ భద్రపరిచింది. రాజులేని రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయాయి. దుండగులు, దొంగలు, దుష్టులు చెలరేగిపోయారు. ఉత్పాతాలు విజృంభించాయి. మునులంతా మళ్ళీ ఆలోచించారు. మార్గాంతరం కనిపించింది. వేణుని శవం దగ్గరికి పోయి వాని తొడను మధించారు. వారి మంత్రశక్తిచే దాని నుండి వికృతాకారం గల ఒక నల్లని మరుగుజ్జు వచ్చాడు. నేనెవరిని, నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు. వాడు రాజు కావటానికి పనికిరాడని గుర్తించి మునులు నీవు బాహుకుడవు, నిషీద అని అన్నారు. నిషీద అంటే కూర్చో అన్నమాట. తరువాత వానిని కొండల మీద, అడవుల్లోనూ నివసింపుమన్నారు.
వాని సంతతి వారే నిషాదులు అనబడ్డారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.